హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లడ్డు వ్లాగ్స్. అందరు బాగున్నారా? నేను బాగున్నాను. మళ్ళీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. నా సబ్స్క్రైబర్స్ 1200 రీచ్ అయిపోయారు. సో మా రొటీన్ లైఫ్ వన్ డే విత్ మీ అని ఈ వ్లాగ్ చేస్తున్నాను. కొంచెం వాయిస్ ఓవర్ తడబడుతున్నా, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. మేము కొత్త కదా. సో వన్ డే ఏంటంటే మార్నింగ్ నుంచి నేను ఏం చేస్తున్నాను అనేది మీకు ఈ వ్లాగ్లో చూపిస్తున్నాను అనమాట. యాజ్ యూజువల్ మీకు తెలిసిందే, నేను మార్నింగే ఇంటి ముందల అంతా ప్లాంట్స్కి అన్నిటికీ నీళ్ళు పోసేసుకొని మాప్ వేసేసుకొని ముగ్గులు పెట్టేసుకొని అండ్ మంగళవారాలు శుక్రవారాలు అయితే కొంచెం పసుపు కుంకుమ పెట్టేసేసుకొని గడప పూజ చేసుకొని ఇక దీపారాధన అది చేసేసుకుంటానమాట. తులసికోటకి అంటే నిత్య దీపారాధన చేస్తాను నేను తులసికోటకి, బట్ మంగళవారం శుక్రవారం కొంచెం స్పెషల్గా చేసుకుంటాను అనమాట, అన్నీ వాష్ చేసి. అండ్ ఇదిగోండి ఇంటి ముందలైతే ఇలాగా పూజ చేసుకున్నాను. రొటీన్ డే ఎలాగా చేస్తాను అనేదే ఈ వ్లాగ్ అనమాట. నా వ్లాగ్ నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాగా నేను ముగ్గులు అవన్నీ పెట్టేసేసుకొని అండ్ ఇంట్లోకి వచ్చేసి ఇంకా నేను అబ్బాయికి మార్నింగ్ కదా, మార్నింగ్ ఇది 6 అనమాట, 6 o'clock. బాబుకి ఆ రోజు నేను సాంబార్ రైస్ చేస్తున్నాను అనమాట. సాంబార్ రైస్ చేసే విధానం చూపిస్తున్నాను దీంట్లో, నేను ఎలా చేస్తున్నాను అనేది. ఇంట్లో ఏ వెజ్జీస్ ఉంటే ఆ వెజ్జీస్ అనమాట. నాకైతే ఆ రోజు టొమాటోస్, ఆలు, స్వీట్ పొటాటో, క్యారెట్, క్యాలీఫ్లవర్, ఆనియన్, పచ్చిమిర్చి, టొమాటో ఇవి వేసి ఫ్రై చేసుకున్నాను అనమాట. దాంట్లో ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్, బిస్మిల్లాబాద్ మసాలా అనమాట. ఇవి వేసుకొని ఫ్రై చేసేసుకున్నాను అనమాట. ఫ్రై చేసేసుకొని ఇదిగోండి ఇంకా అన్ని మసాలాలు వేసుకుంటున్నాను. ఆ రోజు అంటే డైలీ ఏంటంటే మార్నింగ్ నాకు 6 to 7:30 వరకు ఫుల్ బిజీగా ఉంటాను. ఎందుకంటే బాబుకి నేను స్నాక్స్ ప్రిపరేషన్, లంచ్ ప్రిపరేషన్, వాడి బాక్సులు కట్టడము, డ్రెస్ అది రెడీ పెట్టడము, అంటే అందరిది సేమ్ టైమింగ్స్, పిల్లలు రెడీ చేసే టైము. సో హెక్టిక్ టైము, మార్నింగ్ బిజీ షెడ్యూల్ ఉంటుంది అందరికీ. సో ఇంకా నేను అవన్నీ ఫ్రై అయిన తర్వాత నేను ఇదిగోండి ఇలాగ కందిపప్పు, బియ్యము ఒక 2 hours ముందు నానబెట్టుకున్నాను. నానబెట్టుకుంటే మనకి కొంచెం మెత్తగా ఉంటుంది. కొంచెం దీనికి మెత్తగా ఉండి కొంచెం జావుగా ఉంటేనే మనకి సాంబార్ రైస్ బాగుంటుంది అనమాట. సో నేను హాఫ్ బౌల్ వాటర్ రైస్ పప్పు తీసుకున్నాను. దాని కొలతతో 2 glasses ఇంకొంచెం ఎక్కువ వేసుకొని సాల్ట్ వేసేసుకొని ఆ మసాలా కూడా వేసుకొని కలబెట్టుకొని ఒక 4 whistles, అంటే యాక్చువల్గా మనకి పప్పు రైస్ అలా అయితే 3 whistles, 4-5 whistles అయినా బాగానే ఉంటుంది. ఎందుకంటే ఎంత మెత్తగా అయితే మనకి అంత బాగుంటుంది అనమాట ఇది. సో నేను కుక్కర్ అది పెట్టేసేసుకున్నాను విజిల్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎవ్రీ డే నేను మార్నింగ్ ఆల్మండ్స్ తింటాను. అంటే కరోనా టైం కాడి నుంచి ఇది అలవాటు అనమాట. మార్నింగ్ రొటీన్లో నాకు ఇది కూడా ఒక హ్యాబిట్ అనమాట. సో ఖచ్చితంగా ఏంటంటే నాకు 4, మా బాబుకి 4, మా వారికి 4 తీసి పెడతానమాట గ్యారంటీగా. ఇక ఇవి పీల్ చేస్తున్నాను. నైటే నానేసి పనుకుంటాను. సో అవి తినేస్తానమాట నేను మార్నింగ్. అండ్ తర్వాత ఏంటంటే లడ్డుకి స్నాక్స్కి ఇప్పి అడిగాడు. యాక్చువల్గా నూడిల్స్ పెద్దగా రోజు పెట్టను నేను, ఎప్పుడన్నా ట్వైస్ ఎ వీక్ లేకపోతే 1 day అలా పెడతాను. మ్యాక్సిమం రోజు ఇడ్లీ ఆర్ దోశ, పూరి ఏదో ఒకటి టిఫినే పెడతాను. ఎందుకంటే మా బాబు టిఫిన్ చేయడు. మార్నింగ్ 7:30కే కదా మిల్క్ తాగేసి వెళ్ళిపోతాడు. సో 10కి వాళ్ళకి బ్రేక్ అనమాట. సో 10కి టిఫిన్ తినటం అలవాటు అయిపోయింది వాడికి, ఇంట్లో ఉన్న అదే అలవాటు వచ్చేసింది. సో అది అనమాట. ఇదిగోండి విజిల్స్ కూడా వస్తున్నాయి. ఇంకా ఇటు అది ఈపీ కూడా చేసుకుంటున్నాను. ఒక కామెంట్ సెక్షన్లో నన్ను ఇంతకుముందు అడిగారు గ్లాస్ బౌల్ పగలదా అని. లేదు, ఇది కుకింగ్ వెజిలే ఇది. సో హీట్ వెజిల్ అనమాట, ఏమీ కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా మా అబ్బాయికి సీజనల్ ఫ్రూట్స్ గ్యారంటీగా నేను మా బాబు తింటాము. ఖచ్చితంగా ఈవినింగ్ మాత్రం ఆఫ్టర్ డిన్నర్ వీ హ్యావ్ టు ఈట్ ఏ స్మాల్ ఫ్రూట్ అండి. చిన్న ఏదైనా సరే, ఆరెంజ్, యాపిల్ ఏదైనా చిన్న సలాడ్ లాగా తింటే ఒకటే రకం తింటాము. లేకపోతే ఒక 2-3 varieties ఇలాగే కట్ చేసేసుకొని సలాడ్ లాగా ముగ్గురం
ఆఫ్టర్ డిన్నర్ 7కే అయిపోతుంది మా డిన్నర్. సో తర్వాత ఏంటంటే డిన్నర్ అయిపోయినాక తిని కొంచెం రిలాక్స్ అయ్యి 9:30 కల్లా మేము స్లీప్ చేస్తాము. సో ఆ రోజు ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ కట్ చేస్తున్నాను. బాబుకి ఖచ్చితంగా రోజు నేను ఫ్రూట్ పెట్టి పంపిస్తాను నేను ఆఫ్టర్ లంచ్ తినమని. సో ఆ రోజు డ్రాగన్ ఫ్రూట్ పెట్టి పంపుదామని కట్ చేశాను. ఇదిగోండి సాంబార్ రైస్ విజిల్స్ అయిపోయినాయి. కొంచెం స్మాష్గా చేస్తున్నాను అనమాట. దాంట్లో ఇంకా కరివేపాకు కొత్తిమీర వేసుకొని కొంచెం చింతపండు వాటర్ వేసేసుకొని పోపు వేసేసుకుంటున్నాను. జీడిపప్పులు కొంచెం నెయ్యి, అంటే కంప్లీట్ నెయ్యి వేస్తే మా అబ్బాయి తినడు. సో అందుకని కొంచెం నెయ్యి వేసి కొంచెం ఆయిల్ కూడా వేసి జీడిపప్పులు అండ్ పోపు ఎండుమిర్చి పోపు దినుసులు వెల్లుల్లి వేసాను. వెల్లుల్లి ఎవరి ఇష్టం వాళ్ళది, బిఫోర్ అయినా వేసుకోవచ్చు లేకపోతే తాలింపులు అయినా వేసుకోవచ్చు. ఇది ఫ్రై అయిపోయినాక పోపు పెట్టేశాను. సో కన్సిస్టెన్సీ చూసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని చేసుకోవచ్చు. నేను కొంచెం వాటర్ పట్టే వేసేసుకొని ఇది అయిపోయింది. సో లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇదిగోండి కొంచెం ఆరబెట్టి పెడితేనే మనకి స్మెల్ రాకుండా ఉంటుంది. సో వాడికి బాక్స్ ఇది ఒకటి మ్యాగీ ఈపీ అండ్ ఫ్రూట్ పెట్టేసి లంచ్ బాక్స్ రెడీ చేసేస్తున్నాను. సో ప్రతి మదర్కి ప్రతిరోజు స్కూల్ ఉన్న పిల్లలందరికీ ఫుల్ బిజీ ఉంటారు. సో ప్రతి పేరెంట్స్కి మదర్స్కి ఆ టయాన్ని అసలు ఎంత బిజీ అంటే అంత బిజీ. పిల్లలు కూడా కష్టపడి తినాలండి. మనం ఇంత బాగా కష్టపడి చేస్తున్నందుకు. మా అబ్బాయి అయితే లాస్ట్ ఇయర్ వరకు రిటర్న్ బట్ ఇప్పుడు కొంచెం 7th ఇట్స్ ఓకే, పర్వాలేదు, వాడికి నచ్చినయే చేసి పంపుతున్నాను కాబట్టి రిటర్న్ అయితే ఏమీ రావట్లేదు బాక్సులు. సో ఖచ్చితంగా తినేసి వస్తున్నాడు అనమాట. అండ్ సీరియస్ అనమాట వాళ్ళ నాన్నగారు కూడా. సో ఇంకా వాడ్ స్పూన్స్ వేరేగా ఉంటాయి, అది పిగ్గీ స్పూన్స్ అని పిల్లలకి ఇష్టం కదా. అండ్ తర్వాత మాకు లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. మధ్యాహ్నం అంటే కర్రీస్ చేసేసుకుంటాను మార్నింగ్. మా వారికి బ్రేక్ఫాస్ట్ ఆ రోజు నిన్న స్వీట్ పొటాటో, ఇవాళ స్వీట్ పొటాటో పెట్టేసేసి ఇంకా నేను ఆ రోజు ఏంటంటే మాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో మణిదీపవర్ణ లలిత ఉంది. సో అక్కడికే వెళ్ళాము. అక్కడే సుమహాయ్ అని చెప్తుంది. ఇదిగోండి మణిదీపవర్ణ తను పెట్టుకుంటున్నారు, వాళ్ళ హస్బెండ్, తను ఫ్లవర్స్ అవి మేము చదువుతున్నాము అక్కడ గ్రూప్ అందరమి. సో వాళ్ళ ఇంట్లో బాగా చేసుకున్నారు మణిదీపవర్ణ, లలిత, లింగాష్టకం అన్నీ చదివామన్నమాట. తను ఎప్పటి నుంచో అనుకుంటే. సో వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ని మమ్మల్ని అందరినీ పిలుచుకొని లంచ్ అది ఏర్పాటు చేసేసుకొని అందరికీ తాంబూలాలు అవి ఇచ్చేసి తాంబూలాలు కూడా ఇవి ఇచ్చింది. అండ్ తర్వాత ఈవినింగ్ ఇంటికి వచ్చేసిన తర్వాత బాబుకి నేను బేబీ కార్న్ స్టిక్స్ చేద్దామనని కొంచెం శనగపిండి అవన్నీ వేసి కలుపుతున్నాను బ్యాటర్. సో బ్యాటర్ అది కలుపుకుని కొంచెం నానబెట్టుకుందామని నేను 3 కల్లా ఇంటికి వచ్చేసాను. మా అబ్బాయి 4కి వస్తాడనమాట. సో నేను వచ్చేసి కొంచెం రిలాక్స్ అయ్యి ఈ బ్యాటర్ కొంచెం నానపెడదామని అనేసి కొంచెం నానబెట్టాను. కొంచెం కొత్తిమీర అది వేసి వామ్ అది నానబెట్టిన తర్వాత ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను. హీట్ చేసేసుకొని ఇదిగోండి ఆల్రెడీ ఇవి హాఫ్ బాయిల్ అనమాట. కొంచెం ఉప్పు వేసి హాఫ్ బాయిల్ చేసేసి పెట్టేశాను. మార్నింగే పెట్టేసుకొని వెళ్ళాను అనమాట. అంటే నేను వచ్చే టైం కొంచెం లేట్ అయినా రాగానే ప్రొసీజర్ స్టార్ట్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో. సో డిప్ చేసేసి ఇంకా ఆయిల్లో వేసేసుకోవటమే. ఇక ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. చాలా బాగుంటాయండి, మీరు కూడా ట్రై చేయండి. ఎవరికైనా రెసిపీ కావాలి అని అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అంటే ఇది మీకు అంటే ఆల్రెడీ నేను షార్ట్లో పెట్టాను ఏం కావాలి ఏంటనేది. ఇంకేదన్నా మీకు డీటెయిల్గా కావాలని మా డాడీకి టేస్ట్ చూపిస్తున్నాను. బాగున్నాయి అంటున్నారు మా డాడీ. సో ఇది ఫైనల్ లుక్ అనమాట. అండ్ టీ పెట్టుకొని నా ఈవినింగ్ ఇలా అయిపోయింది. సబ్స్క్రైబ్ మై ఫ్రెండ్స్, బాయ్.